పటేల్ రమేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వాళ్ళ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో వారికి కేక్ కట్ చేసి వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అమెరికాకు పోయింది కాబట్టి మేము బర్త్డే వాళ్లకు విజిట్ చేస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. రమేష్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తూ అదేవిధంగా బదిర్ల పాఠశాలలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం, అది అయిపోయిన తర్వాత ఫ్లైఓవర్ దగ్గర అన్నదాన కార్యక్రమాలు ఇవాళ భారీ ఎత్తున సూర్యాపేట నియోజకవర్గం మొత్తంలో కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పటేల్ రమేష్ రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ నాయకుడు మాకు దిక్సూచి లాంటి వాడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా గురువుగారైన పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇక్కడ వాళ్ళ ఇంటి నివాసంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథి చేసిన రామూర్తి గారు, గట్టుసీని గారు, దేవేంద్ర గారు, కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజా జీవితానికి అంకితం చేసిన రమేష్ రెడ్డి గారు ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, వారి అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా అయి మొట్టమొదటిసారిగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా రమేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఇక్కడ లేకపోయినా కూడా వారి మీద అభిమానంతో ఇక్కడ స్థానికంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కానివ్వండి, జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, భారీ ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం పటేల్ రమేష్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపు ఒక 25 సంవత్సరాల నుండి గౌరవ రమేష్ రెడ్డి గారు మరి అన్ని వర్గాల పేద ప్రజల కోసం పదవి ఉన్నా లేకున్నా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో నేను పుట్టిన గడ్డ మీద సేవ చేయాలనే ఒక మంచి ఆశయంతో మరి ఇంజనీరింగ్ చదివినా కూడా మరి అమెరికా పోయి స్థిరపడి పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా డబ్బులు సంపాదించారు. కానీ డబ్బే అందరూ సంపాదిస్తారు, డబ్బు సేవ చేయడానికి అందరు ముందుకు రారు. ఆ ధైర్యం, గొప్పతనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మా మిత్రుడు రమేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మండల్ లెవెల్ కానీ, విలేజ్ లెవెల్ కానీ, టౌన్లో కౌన్సిలర్స్ కానీ అందరి నాయకులకు, ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పటేల్ సోమిరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రమేష్ రెడ్డి గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒక బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్పంచ్తో జీవితం స్టార్ట్ చేశాడు. సర్పంచ్ తోటి ఒకసారి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయటం, 2 సార్లు ఎమ్మెల్యేగా మిస్ కావటం, ఎంపీగా మిస్ కావటం, ఫైనల్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుచరుడు కావడంతో ఇలా ఒక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులవటం అందరూ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరం. అందుకే ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ఇలా పట్టణంలోని ప్రతి వార్డులో కూడా ఇవాళ ఘనంగా ఈయన జన్మదిన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన దీనిలో భాగంగా కేక్ కట్ చేయటం కాకుండా అన్నదానాలు, కేక్ కటింగ్లు, పళ్ళ పంపిణీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పేదలకు జరుగుతుంది. రమేష్ రెడ్డి 30 ఏళ్ల జీవితంలో ఇలా ఓటమి గెలుపులను చేయకుండా ఇలా ప్రజల మధ్యనే ఉండి ఇవాళ ఆస్తులు పోగొట్టుకొని చాలా ఆస్తులు పోయినాయి. అలాగే సేవా కార్యక్రమాలు స్ప్రెడ్ ఇండియా ఆస్తులు పెట్టుకొని అన్ని స్కూల్స్లో కూడా డెవలప్ చేసి ఆయన ముందు కృషి చేశాడు. భగవంతుడు ఫైనల్గా ఈయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇలా ఆటా సభలకు దుద్దిల శ్రీధర్ బాబును, రమేష్ రెడ్డిని ఇలా పంపించడం జరిగింది. కాబట్టి ఈయన అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల మధ్య ఉండి సేవ చేసుకుంటూ ఎదుగుతున్నందుకు ఇలా మనందరికీ సంతోషం. ఒక నాయకుడిగా మనకు ఎదిగితే
సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎదుగుతారనేది అది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రమేష్ రెడ్డి గారికి మంచిగా భగవంతుడు ఆయుర్వేద్యాలు ఇచ్చుకుంటూ ఆయన ఆయుష్ని పెంచాలని కోరుకుంటూ ఇలా అమెరికాలో కూడా ఇలా మా జన్మదినం ఇలా అమెరికాలో కూడా ఆయన మిత్రులు మంచిగా ఘనంగా జన్మదిన వేడుకలు జరపాలని మరొకసారి మంచి జీవితంలో మంచి పదవులు కూడా రేవంత్ రెడ్డి సహకారంతో ఇంకా మంచిగా రీచ్ కావాలి, హయ్యెస్ట్ లెవెల్కి పోవాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఒకసారి భగవంతుడు కోరుకుంటూ కేక్ కట్ చేస్తున్నాం.